హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ ట్రెండ్. ఈరోజు మనం టమాటా రసం లేదంటే మిరియాల రసం అనొచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఒక 15 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి ఓ 4, కలమాకు, పచ్చిమిర్చి ఒక 6 వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 6 టమాటాలు వేసుకుంటున్నాను. వేసుకొని అవి బాగా ఉడికించుకోవాలి. అది బాగా దగ్గర పడ్డాక మనం 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాము. 1/2 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము. దాని తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు అందులో అది బాగా ఉడికిన తర్వాత అందులో ఒక 1 లీటర్ వాటర్ వేసుకుంటున్నామండి. వాటర్ వేసుకొని ఇప్పుడు అందులో మనం 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాము. కోల్డ్ తగ్గుతుంది చాలా బాగా మిరియాల పొడి వేసుకుంటే. లేదు మీకు స్పైసీగా వద్దు, పిల్లలు కూడా తినాలనుకుంటే మిరియాల పొడి స్కిప్ చేయండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇలా బాగా మరిగించుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కల్లమాకు వేసుకొని ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా రసం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.